నల్లమల్ల అటవీ ప్రాంతంలో పులులకు రక్షణ కరువైంది. ఒకవైపు వేటగాళ్ల ఉచ్చులు, మరోవైపు ఆహారం, నీటి కోసం జనారణ్యం వైపు వస్తూ పులులు ప్రమాదాలకు గురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అవి మృత్యువాత పడుతున్నాయి. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నామన్నా నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. కఠిన చట్టాలు, నిరంతర పర్యవేక్షణ ఉన్న వన్యప్రాణులకు రక్షణ కరువవుతోంది. దేశంలో ఇప్పటికే చాలా జంతు జాతులు అంతరించగా మరికొన్ని అంతరించే దశకు చేరుకుంటున్నాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్డ్, నల్లమల్ల ఫారెస్టులో మొత్తం 87 పెద్ద పులులు ఉన్నాయని అటవీ శాఖ అధికారుల అంచనా. చిరుత పులులు మరో 200 నుంచి 205 వరకు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెప్తున్నాయి. నల్లమల్ల పరిధిలోని మార్కాపురం, నెక్కంటి, గంజివారిపల్లి, కొర్రపోలు, దోర్నాల, విజయపురి సౌత్, ఎర్రగొండపాలెం అటవీ రేంజ్ పరిధిలో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. అయితే వేటగాళ్ల ఉచ్చులు, రోడ్డు ప్రమాదాలతో పాటు అనారోగ్య సమస్యలతో నల్లమలలోని కొన్ని వన్యప్రాణుల మనుగడ ప్రమాదంలో పడుతోంది. ఇప్పటికే కొన్ని రకాల చిరుతలు అంతరించిపోగా నమీబియా లాంటి దేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నల్లమలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన జీవుల్లో 2వ స్థానం చిరుత పులులుది. వీటి జీవితకాలం 12 నుంచి 15 ఏళ్లు మాత్రమే. పెద్ద పులులు, చిరుత పులులు ఆహారం, నీళ్ల కోసం రోడ్లపైకి వచ్చి ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పెద్ద పులులు, చిరుతలకు అడవిలోనే నీటి సమస్య లేకుండా సోలార్ శాస్త్రపీట్లు ఏర్పాటు చేసి నీటి సమస్య తీర్చారు. అయితే ఆహారం కోసం అవి సమీప గిరిజన ప్రాంతాల వైపు వస్తూనే ఉన్నాయి. నల్లమల్ల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు తెలుసుకునేందుకు బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ప్రధానంగా పులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. వాటి కదలికల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గంజివారిపల్లె సమీపంలోని పెద్దన్న బేస్ క్యాంప్, ఇష్టకామేశ్వరి ఆలయం, దొరబైలు, నారు తడికల, పాలుట్ల, కొలుకుల, తుమ్మల బైలు, వెదురుపడియ, కొర్రపోలు, చినమంతనాల, రోళ్లపెంట తదితర ప్రాంతాల్లో బేస్ క్యాంపులున్నాయి. ఇందులో 5 అటవీ అధికారులు ఉంటారు. అడవిలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు కొర్రపోలు, సిరిగిరిపాడు, దోర్నాల గణపతి గుడి వద్ద ఫారెస్ట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మొత్తం మీద 120 మంది ప్రొటెక్షన్ వాచర్లు పులుల సంరక్షణలో ఉన్నారు. శ్రీశైలం వెళ్లే భక్తులు, నల్లమల్ల అటవీ అందాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటక ప్రేమికులు సౌకర్యవంతమైన ప్రయాణాలతో పాటు నల్లమల్ల అభయారణ్యంలో వన్యప్రాణులు సురక్షితంగా సంచరించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. వేగంగా ప్రయాణించే వాహనాలతో అవి ప్రమాదాలకు గురి కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.